శాంతికుమార్. నేను ఇదే స్కూల్లో 10th వరకు చదువుకున్నాను. దాని తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ, తర్వాత పీజీ, తర్వాత పిహెచ్డి ఇన్ మ్యాథమెటిక్స్లో పిహెచ్డి చేశాను. ఇక్కడ మనకి ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదా, ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్లో మ్యాథ్స్ ప్రొఫెసర్గా ఉన్నాను. తర్వాత హెచ్ఓడి ఆఫ్ ది బేసిక్ సైన్స్ డిపార్ట్మెంట్గా చేశాను. ప్రజెంట్ నేను డీన్గా చేస్తాను. అంటే మీ తర్వాత మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్కి వచ్చిన పిల్లలు నా దగ్గర చదువుకున్నారు. ఇక్కడ ఈ సమావేశంలో నేను చెప్పాల్సింది మీకు ఒక 2-3 పాయింట్లు ఉన్నాయి, నేను చెప్పిస్తాను. మీకు నెక్స్ట్ ఏం చేయాలి అన్నది మీకు ఒక ఐడియా ఉండదు. సో నెక్స్ట్ మీరు రెగ్యులర్గా చేసేది మన ఇంటర్మీడియట్. ఆ ఇంటర్మీడియట్లో కూడా మనకి డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. మ్యాథ్స్ గ్రూపు ఒక సెక్షన్ అయితే, బయాలజికల్ సైన్స్తో ఒక సెక్షన్ అయితే, ఆర్ట్స్ అండ్ కామర్స్తో సంబంధించిన సెక్షన్స్ ఉన్నాయి. మీరు ఏ గ్రూప్ తీసుకున్నా సరే తప్పే